నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పొట్టలో అల్సర్లతో బాధపడుతున్నారా? వీర్య కణాల ఉత్పత్తిలో గణనీయ క్షీణత, గొంతులో ఏదైనా అడ్డం పడితే ఏం చేయాలి? ప్రయాణాల్లో వాంతులవుతున్నాయా? ఇంకా హెల్త్ టిప్, గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన మూలంగా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో అల్సర్లనేవి పెద్ద సమస్యగా మారుతున్నాయి. అల్సర్ల మూలంగా పొట్టలోని సున్నితమైన మ్యూకోస్ పొరకు అక్కడక్కడ చిరుగులు ఏర్పడడంతో తరచుగా తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తూ ఉంటాయి. ఆహారము తీసుకున్న తర్వాత ఈ అల్సర్ల బాధలు మరింత తీవ్రంగా మారుతూ ఉంటాయి. అసలు ఇలాంటప్పుడు కారం, మసాలాలకు దూరంగా ఉండటం, సాత్విక ఆహారాలను తీసుకోవటం, అవసరమైతే యాంటాసిడ్ బిళ్లల సాయం తీసుకోవటం ద్వారా అల్సర్ల బాధలను తగ్గించుకోవచ్చని చెబుతారు నిపుణులు. పొట్టలో వేధించే అల్సర్లకు చికిత్స, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో అల్సర్ల గురించి తెలుసుకునే ముందు అసలు అల్సర్ అంటే ఏమిటో చూద్దాం. ఇదిగో ఇక్కడ సంచికి అక్కడక్కడ చిరుగుల్లాగా ఎర్రగా కనిపిస్తున్నవే అల్సర్లు. పొట్టలో ఆహారాన్ని జీర్ణం చేయాల్సిన ఆమ్లం ఈ చిరుగుల నుంచి పొట్ట కండరాలను తాకుతూ ఉండటంతో మనకు పొట్టలో మంట, నొప్పి, వేదన వంటి బాధలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. వేళకు తినకపోవటం, పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచటం, కాఫీ, టీలు, వేపుళ్ళు, నూనె పదార్థాలు, బేకరీ ఐటమ్స్ వంటి జంక్ ఫుడ్తో పొట్టను చెత్తకుప్పలాగా మార్చడం, పెయిన్ కిల్లర్లు, స్టిరాయిడ్ వంటి కొన్ని రకాల మందులు, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా, ఇవన్నీ పొట్టలో మ్యూకస్ పొరను దెబ్బతీసి అల్సర్లకు కారణమవుతుంటాయి. అల్సర్లతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, అల్సర్ల తీవ్రత తగ్గుతుందని చెబుతారు డాక్టర్లు. అల్సర్, ముఖ్యంగా అల్సర్ అనగానే మన పొట్ట లోపల కానీ, అన్నవాహిక లోపల కానీ, చిన్న పేగు లోపల కానీ లైనింగ్ పైన పొర ఊడిపోయి లోపల పుండు పడటాన్ని మాత్రమే అల్సర్ అనే అంటం జరుగుతుంది. ఈ అల్సర్స్ అనేవి ముఖ్యంగా వాటి లొకేషన్ బట్టి, ఎక్కడ వస్తే దాని పేరు బట్టి మనం పిలుస్తూ ఉంటాము. అన్నవాహిక లోపల అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని ఇసోఫేజియల్ అల్సర్స్ అంటాము. పొట్ట లోపల అంటే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటాము. డియోడినం, చిన్న పేగులో మొదటి భాగంలో అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, దీన్ని డియోడినల్ అల్సర్స్ అంటాం. ఇలా అల్సర్స్ని వాటి వచ్చే లొకేషన్ బట్టి మనం క్లాసిఫై చేసుకుంటాం జరుగుతుంది. ఈ అల్సర్స్ కొంతమందికి నోటి లోపల కూడా పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది, వీటిని ఓరల్ అల్సర్స్ అంటాము. రకరకాల కారణాల వల్ల ఈ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన అపోహ ఏంటి అంటే బాగా కారం తినే వాళ్ళల్లో, మసాలాలు తినే వాళ్ళల్లో అల్సర్స్ వస్తాయి అనేది ఒక అపోహ. కానీ చాలా ఇన్వెస్టిగేషన్స్ జరిగినాయి, ఇలాగా కారం తినే వాళ్ళల్లో అల్సర్స్ రావటం అనేది అపోహ మాత్రమే. నిజం ఫ్యాక్ట్ ఏంటి అంటే హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దీర్ఘకాలికంగా మన పొట్ట లోపల ఉంటే దానివల్ల విపరీతమైన యాసిడ్ తయారవుతాం, దానివల్ల అల్సర్స్ తయారవటం. ఇది క్రమేపీ వదిలేస్తే, దీన్ని ట్రీట్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే ఇది పొట్ట లోపల క్యాన్సర్ లాగా పరిగణించే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో ఏ భాగంలోనైనా దీర్ఘకాలికంగా మానకుండా ఉండే పుండు లేదా వ్రణంను అల్సర్ అని అంటారు. జీర్ణాశయంలో గాని, జీర్ణాశయాన్ని ఆనుకుని ఉండే చిన్న పేగులో గాని ఏర్పడే పుండ్లను వైద్య పరిభాషలో పెప్టిక్ అల్సర్ అంటారు. సాధారణంగా జీర్ణాశయంలో ఏర్పడే పుండ్లను గ్యాస్ట్రిక్ అల్సర్ అని, చిన్న పేగులో ఏర్పడే పుండ్లను డియోడినల్ అల్సర్ అని పిలుస్తారు. పెప్టిక్ అల్సర్లకు హెలికోబాక్టర్ పైలోరీ అనే సూక్ష్మజీవి చాలా వరకు కారణంగా ఉంటుంది. మన పొట్టలో అవసరానికన్నా ఎక్కువ ఆమ్లాలు ఉత్పన్నమైనప్పుడు లేదా అన్నవాహిక లోపల వైపుగా ఉండే పొరలో ఏదైనా ఇతర కారణాల చేత దెబ్బతిన్నప్పుడు ఈ ఆమ్లాలు వీటిపై ప్రభావం చూపటం వల్ల జీర్ణాశయంలో అల్సర్లు పుట్టుకొస్తుంటాయి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, ఆహారంలో కారం, పులుపు, మసాలాలు అధికంగా వాడటం, మద్యపానం, పొగ అలవాటు, పెయిన్ కిల్లర్లను అతిగా వాడటం వల్ల కూడా పొట్టలో అల్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో జన్యుపరంగా కూడా అల్సర్లు రావచ్చు. గుండె లోపల మంట, నొప్పి దీర్ఘకాలికంగా చాలా రోజుల నుంచి ఉండేవాళ్ళు ఎవరైనా, పొట్ట లోపల ఆహారం తీసుకున్న వెంటనే పొట్టలో నొప్పి రావటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అన్నవాహికలో అల్సర్ కానీ, పొట్ట లోపల అల్సర్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. అదే చిన్న పేగులో అల్సర్ ఉంటే కనుక ఖాళీ కడుపులో ఉన్నప్పుడు నొప్పి విపరీతంగా ఉంటుంది, కొంచెం ఏదన్నా తినగానే నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది.
ఇలా 3 రకాల సిమ్టమ్స్ ఏదైనా సరే ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అల్సర్ గురించి ఇన్వెస్టిగేషన్ అంటే టెస్టులు చేయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పొట్టలో అల్సర్ ఉన్న అనుమానం ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే కంపల్సరీ ఎండోస్కోపీ అనేది చాలా చాలా ముఖ్యము. ఈ 3 నుంచి 5 నిమిషాల్లో మనం ఎండోస్కోపీ ద్వారా అల్సర్ లోపల ఏముంది, ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకోవచ్చు. అల్సర్స్ ఉంటే అల్సర్ నుంచి అవసరమైనప్పుడు చిన్న బయాప్సీ ముక్క తీసి మనం మైక్రోస్కోప్లో చూస్తాం, బయాప్సీ చేస్తాము. ఈ డియోడెన్కు దగ్గరగా అంటే యాంట్రమ్ అంటారు, లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టమక్. ఇక్కడ అల్సర్ ఉంటే కనుక హెలికోబాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియాకి ఒక 14 రోజులు ట్రీట్మెంట్ కాంబినేషన్ ఆఫ్ యాంటీబయాటిక్స్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ కాంబినేషన్లో మనం మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ 14 రోజుల్లో ఆ అల్సర్ హీలింగ్ అనేది కంప్లీట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇది బయాప్సీలు తీసుకున్నప్పుడు కొన్నిసార్లు రేర్గా ఈ అల్సర్లో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ అలాంటివి ఉన్నప్పుడు చూస్తే కనుక అలా అనుమానం ఉంటే ఈ ఎండోస్కోపీ అనేది మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. ఈ అల్సర్ హీల్ అయిందా లేదా అనేది మనం జాగ్రత్తగా చూసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే కంప్లీట్గా హీల్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొట్టలో అల్సర్లు సాధారణంగా 20 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు వారిలో ఎక్కువ. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో అల్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పొట్టలో అల్సర్లు ఉన్నప్పుడు కడుపు పై భాగంలో మంటతో కూడిన నొప్పి, అన్నం తిన్న తరువాత నొప్పి పెరగటం లేదంటే ఉపశమనం కలగటం, తిన్న 2-3 గంటల తర్వాత నొప్పి అధికమవటం, ఛాతీలో మంట, కడుపుబ్బరం, ఆకలి లేకపోవటం, వాంతి అవటం వంటి బాధలు వేధిస్తూ ఉంటాయి. అల్సర్లు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు పొట్ట లోపలే రక్తస్రావం జరిగి మలంలో రక్తం కనపడుతుంది. ఇలాంటప్పుడు రోగి లక్షణాలను బట్టి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ, బేరియం ఎక్స్రే, ర్యాపిడ్ బయాప్సీ పరీక్షలు చేయటం ద్వారా పొట్టలో అల్సర్లను నిర్ధారించుకోవచ్చు. సాధారణంగా అల్సర్లకు యాంటాసిడ్ మందుల్ని డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు. మందుల వాడకం ద్వారానే పొట్టలో అల్సర్లను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. అల్సర్ రాకుండా ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్న కారణాల్లో 90% మందికి హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అల్సర్స్ వస్తున్నాయి. హెలికోబాక్టర్ పైలోరీ అనే ఇన్ఫెక్షన్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటామంటే కలుషితమైన ఆహారము, నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు ఎప్పుడైనా సరే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు తాగకుండా, ఆహారం బయట తీసుకోకుండా ఉంటే ఈ ఇన్ఫెక్షన్ మనకి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ది మోస్ట్ కామన్గా దీర్ఘకాలికంగా కొన్ని రకాల మందులు తీసుకుంటే అల్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అలాంటి మందులు అవాయిడ్ చేస్తే అల్సర్స్ రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే అల్సర్లను నివారించుకోవటం అనేది పూర్తిగా మన చేతుల్లో పనే. రోజువారీ ఆహార నియమాల్లో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పొట్టలో అల్సర్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. ముఖ్యంగా వేళకు భోజనం చేయాలి. రాత్రి బాగా పొద్దుపోయాక తినటం మంచిది కాదు. పొట్టను ఎక్కువసేపు ఖాళీగా ఉంచకూడదు. 3-4 గంటలకు ఒకసారైనా తినటాన్ని అలవాటు చేసుకోవాలి. సాత్వికాహారం తీసుకోవటం మేలు. మజ్జిగ, పెరుగు వంటివి అల్సర్ల తీవ్రతను బాగా తగ్గిస్తాయి. వంటల్లో పులుపు, కారం, మసాలాలను బాగా తగ్గించాలి. కాఫీ, టీలు, బేకరీ పదార్థాలు, వేపుళ్లను అతిగా తీసుకోకూడదు. పొగ, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలి. తీవ్రమైన ఒత్తిళ్లు, ఆందోళనలు కూడా అల్సర్లను ప్రేరేపించేవే కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి. మందులు, ముఖ్యంగా పెయిన్ కిల్లర్లను ఎడాపెడా వాడకూడదు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పొట్టలో అల్సర్లను మనం చాలా వరకు నివారించుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చేసిన అధ్యయనం మేరకు గత కొన్నేళ్లుగా వీర్యకణాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుతున్నట్లు అంతర్జాతీయ పరిశోధకుల బృందం తేల్చింది. ఈ దేశాల్లో భారత్ కూడా ఉన్నట్లు తెలిపారు. వీర్యకణాల ఉత్పత్తిలో క్షీణతను మానవ పునరుత్పాదక లోపంగానే కాకుండా పురుషుల ఆరోగ్య కోణంలోనూ చూడాల్సి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వీర్యకణాల ఉత్పత్తి తగ్గితే దీర్ఘకాలిక వ్యాధులు, వృషణాల క్యాన్సర్, జీవితకాలంలో తగ్గుదల వంటి ప్రమాదాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్షీణతను ఆధునిక పర్యావరణ పరిస్థితులు, జీవనశైలుల పరంగా ప్రపంచ సంక్షోభంగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. మానవ జాతుల మనుగడపై దీని విస్తృత ప్రభావం ఉంటుందని తెలిపారు. 53 దేశాల నుంచి సేకరించిన ఈ అధ్యయనం వివరాలు హ్యూమన్ రీప్రొడక్షన్ అప్డేట్ జర్నల్లో ఇటీవల ప్రచురితమయ్యాయి. భారతదేశంలోనూ బలమైన, స్థిరమైన క్షీణత ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
మొత్తానికి గత 46 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 50% వీర్యకణాల ఉత్పత్తి తగ్గింది. ఇటీవలి సంవత్సరాల్లో ఈ తగ్గుదల వేగం మరింత పెరిగిందని పరిశోధకులు తెలిపారు. వీర్యకణాల ఉత్పత్తిలో క్షీణతకు కారణాలు ఏమిటన్న దానిపై మాత్రం ఈ అధ్యయనం దృష్టి పెట్టలేదు. జీవన శైలుల ఎంపికలు, పర్యావరణంలో రసాయనాల పెరుగుదల అనేవి వీర్యకణాల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఈ సమస్యపై తక్షణం దృష్టి సారించాలని పరిశోధకులు కోరుతున్నారు. గొంతులో ఏదైనా అడ్డం పడినప్పుడు పొరపోయిందని ఎవరో తలుచుకుంటున్నారని అంటూ ఉంటారు. మనం తిన్న ఆహారం కిందకు కదలడానికి వీలుగా తలపై తడుతూ ఉంటారు. నిజానికి తింటున్నప్పుడే కాదు, చాలా సందర్భాల్లో గొంతులో ఏవైనా ఇరుక్కుపోతూ ఉంటాయి. పిల్లలు ఆడుకుంటూ ఏవైనా వస్తువుల్ని నోటిలో పెట్టుకున్నప్పుడు అవి గొంతులోకి జారి అక్కడ అడ్డం పడుతూ ఉంటాయి. వయసు పైబడిన వాళ్లలో కొంతమందిలోని గొంతు కండరాలు బలహీనంగా మారినప్పుడు కూడా తరచూ గొంతులో ఏదో అడ్డం పడిందని చెబుతూ ఉంటారు. గొంతులో ఏదైనా ఇరుక్కుపోవటం అనేది నిజానికి అత్యవసర పరిస్థితి. ఇలాంటప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైనా పదార్థాన్ని తింటున్నప్పుడు అది పొరపాటున మన శ్వాస నాళంలోకి వెళ్ళినప్పుడు దానిని బయటకు నెట్టివేయటానికి పొలమరిస్తూ, దగ్గుతూ నానా తంటాలు పడతాం. అలాగే పిల్లలు కూడా తింటున్నప్పుడో లేదంటే పొరపాటున ఏదైనా ఆట వస్తువులను నోట్లో పెట్టుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో అవి గొంతులో అడ్డంగా ఇరుక్కుపోతుంటాయి. ఇలాంటప్పుడు శ్వాస పీల్చుకోవడం కష్టసాధ్యమవుతుంది. క్రమంగా ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయి చివరకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. ఇది ఒక రకంగా అత్యవసర పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలనే విషయం ప్రతి వారికి తెలిసి ఉండటం అవసరం. ఇలాంటప్పుడు ముందుగా పిల్లలకు ఎడమ పక్కగా నించుని వీపు మీద అరచేత్తో 4 సార్లు గట్టిగా చరచాలి. చరుస్తున్న చేతిని గాక రెండవ చేతిని పిల్లల ఛాతీ మీద గట్టిగా అదిమిపెట్టి ఉంచాలి. అలాగే పిల్లాడి తలను ఛాతీ మీదకు కొద్దిగా ఉంచుకునేటట్లు చేయాలి. మరీ చిన్నపిల్లలైతే తలను కిందివైపు ఉండేలా పట్టుకుని అరచేతిని కప్పులాగా మూసి ఉంచి పిల్లవాడి వెన్ను కింద చిన్నగా చరుస్తుండాలి. పిల్లాడి తలను కొద్దిగా పైకి లేపి ఒక చేతి బొటను వేలును మధ్యవేలుతో అతడి దవడల మధ్య పట్టుకుని గట్టిగా నొక్కి నోరు తెరుచుకునేటట్లు చేసి మీ రెండవ చేతి చూపుడు వేలును నోటిలోకంతా పోనిచ్చి గొంతులో పడిన తునకను బయటకు లాగడానికి ప్రయత్నం చేయాలి. ఈ పద్ధతిలో గొంతులోకి వెళ్లిన మీ చూపుడు వేలును పదార్థపు తునకలు తగలగానే హుక్కులాగా వంచి పట్టుకుని యువతలకు లాగాల్సి ఉంటుంది. పై పద్ధతులేవీ పనిచేయనప్పుడు వెంటనే సహాయం కోసం దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలి. మనలో కొంతమందికి ప్రయాణం అంటే పడదు. బస్సు, రైలు, కారు ఏ బండి ఎక్కి కూర్చున్న కాసేపటికే తలతిప్పు మొదలైపోతూ ఉంటుంది. వాంతి అవుతున్నట్లుగా ఒకటే వికారంగా ఉంటుంది. వాహనాల్లోని వాసన, కుదుపులను ఏమాత్రం తట్టుకోలేకపోతూ ఉంటారు. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు మోషన్ సిక్నెస్ గా పిలుస్తూ ఉంటారు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో ఈ సమస్య కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణ సమయాల్లో వాంతులు, వికారముతో వేధించే తలతిప్పు సమస్యను అధిగమించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాణాల్లో తరచూ వాంతులు ఎందుకవుతాయి? కొంతమందికి ఈ కార్లో వెళ్ళేటప్పుడు, బస్లో వెళ్ళేటప్పుడు, ఆర్ సముద్రం మీద షిప్లో అది వెళ్ళేటప్పుడు, ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు బాగా తిప్పేసి వికారం రావటం, వామిటింగ్స్ అవటం ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంటాయి. దీన్ని మోషన్ సిక్నెస్ అంటాం. అలాగే సముద్రం మీద షిప్లో అది వెళ్ళేటప్పుడు అలానే వికారం, వాంతులు వస్తే దాన్ని సీ సిక్నెస్ అంటాం. సో ఈ సిమ్టమ్స్లో ఎలాంటివి వస్తుంటాయి అంటే బాగా తిప్పేయటం, వికారం రావటం, వామిటింగ్స్ అవి అవటం, కొంతమందికి ఏమో తలనొప్పి అది రావటం, కొంతమంది తల తిరిగినట్టుగా ఉండటం, నెక్స్ట్ కొంతమందికి బాగా ఆవలింతలు అవి రావటం, కొంతమందికి ఆయాసంగా అనిపించటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకొంతమందికి ఏమో బాగా సివియర్గా ఉండి ఆ ప్రయాణ జర్నీ అయిపోయిన తర్వాత కూడా కళ్ళు తిరగటం, బాగా మగతగా ఉండటం, నీరసంగా ఉండటం, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి.
సో దీన్ని మోషన్ సిక్నెస్ అంటాం. ప్రయాణాలు పడకపోవడానికి, వాంతి అవడానికి కారణాలేంటి? జనరల్గా ఈ కార్లో, బస్లో కానీ ఇలా షిప్లో కానీ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్తాయి. అంటే మన బ్రెయిన్కి మన కళ్ళ నుంచి, చెవుల నుంచి, చర్మం నుంచి సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ కార్లో వెళ్తున్నాడు, అతను కార్లో వెళ్తూ పుస్తకం చదువుతున్నాడు. ఇలా చదువుతున్నప్పుడు మన కళ్ళేమో బ్రెయిన్కి ఇతను కదలట్లేదు అన్నట్టుగా సిగ్నల్ పంపిస్తుంది. అలానే కానీ అతను యాక్చువల్గా కదులుతున్నాడు అని మన చెవి, స్కిన్ నుంచి ఈ బాడీ కదలటం వల్ల జర్నీ చేసేటప్పుడు సో ఈ చెవులు ఇవేమో మన బాడీ కదులుతుంది అన్న సిగ్నల్స్ పంపిస్తుంది బ్రెయిన్కి. మరి కళ్ళేమో అతను కూర్చొని పుస్తకం చదువుతున్నాడు, ఇతను కదలట్లేదు అనేటట్టుగా సిగ్నల్స్ పంపిస్తుంది. అంటే రెండు విరుద్ధమైన సిగ్నల్స్ వెళ్తాయి బ్రెయిన్కి. సో ఇలా రాంగ్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళటం వల్ల ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే వామిటింగ్ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ రాంగ్ సిగ్నల్స్ వల్ల ఈ వామిటింగ్ సెంటర్ స్టిమ్యులేట్ అవటం వల్ల వాళ్ళకి తిప్పటం, వికారంగా అనిపించడం, వామిటింగ్స్ అవటం ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ప్రయాణాల్లో వాంతులయ్యే ముప్పు ఎవరికి ఎక్కువ? ఈ మోషన్ సిక్నెస్ ఎక్కువగా మగవారి కంటే ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. అలాగే హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ప్రెగ్నెన్సీలో అలాగే మెన్స్ట్రల్ సైకిల్స్ అవి ఉన్నప్పుడు ఈ మోషన్ సిక్నెస్ ఎక్కువగా ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్కువగా బాగా ఫిట్గా ఉన్న వాళ్ళకు కూడా బాడీలో ఏమవుతుందంటే ఆటోనామిక్ సిస్టమ్ బాగా సెన్సిటివ్గా ఉంటుంది. సో వీళ్ళకి చిన్న చేంజ్ వచ్చినా కూడా వెంటనే వాళ్ళ ఆటోనామిక్ సిస్టమ్ ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. సో బాగా ఫిట్గా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ మోషన్ సిక్నెస్ ఎక్కువగా ఉండొచ్చు. అలాగే చిన్నపిల్లలు జనరల్గా ఈ మోషన్ సిక్నెస్ 6 ఏళ్ళప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి ఎక్కువగా 9-10 ఏళ్ళప్పుడు బాగా సివియర్గా ఉంటుంది. సో ఈ 9-10 ఏళ్ల వయసు పిల్లలకి బాగా ఎక్కువగా మోషన్ సిక్నెస్ ఉంటుంది. అలాగే వీళ్ళకి జనరల్గా టీనేజ్ అది వచ్చేటప్పటికి మోషన్ సిక్నెస్ తగ్గిపోతుంది. నెక్స్ట్ కొంతమంది కొన్ని రకాల మెడికల్ ప్రాబ్లమ్స్ అవి ఉన్నప్పుడు, కొంతమందికి ఏంటంటే ఇలా లేచి వంగినప్పుడు, నుంచున్నప్పుడు సడన్గా కళ్ళు తిరుగుతుంటాయి. దీన్ని వట్టిగో అంటాం, బీపీపీవి అని. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, అలాగే చెవి ఇన్ఫెక్షన్ అది ఉన్నప్పుడు, చెవి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అండ్ ఆల్సో మైగ్రేన్, ఈ తరచుగా తలనొప్పి వస్తుంటుంది కొంతమందికి, మైగ్రేన్ అంటాం. సో ఇలా ఉన్న వాళ్ళకి కూడా మోషన్ సిక్నెస్ ఎక్కువగా ఉండొచ్చు. అండ్ అది కాకుండా పెద్ద వయసు వాళ్ళకి జనరల్గా మోషన్ సిక్నెస్ తక్కువగానే ఉంటుంది. ప్రయాణాల్లో వాంతులు అవుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్గా ఇప్పుడు కార్లో కానీ బస్లో కానీ వెళ్ళేటప్పుడు ఈ తల ఎక్కువగా మూవ్ చేయకుండా అండ్ ఈ భుజాలు అవి కూడా ఎక్కువగా కదిలించకుండా కొంచెం స్ట్రైట్గా కూర్చోవడం. అలాగే కార్లో వెళ్ళే వాళ్ళైతే ఫ్రంట్ సీట్లో కూర్చోవడం, ఇలా ఫ్రంట్ సీట్లో కూర్చొని బయటికి విండోలోంచి బయటికి అది చూడటం, దీనివల్ల కూడా చాలా వరకు మోషన్ సిక్నెస్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళైతే ఎక్కువగా, ఫ్లైట్లో కానీ బస్లో కానీ వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ ఈ కార్నర్ సీట్ అది తీసుకొని విండోలోంచి కొంచెం బయటికి చూడటం, దీనివల్ల కూడా మోషన్ సిక్నెస్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఆయిలీ ఫుడ్ అది తీసుకోకపోవడం. ఈవెన్ జర్నీలో చేసేటప్పుడు కూడా మధ్యలో ఎక్కడైనా ఆగి తీసుకున్నా కూడా ఆయిలీ ఫుడ్ కాకుండా కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, ఆయిల్ ఎక్కువ లేని ఫుడ్ తీసుకోవడం. నెక్స్ట్ జర్నీ చేసేటప్పుడు ఎవరికైనా సిగరెట్ అలవాటు, స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే అది స్మోక్ అది చెయ్యకపోవడం, ఇలాంటి చేంజెస్ చేసుకోవడం. నెక్స్ట్ కొంచెం ప్లెజెంట్గా ఉండే మ్యూజిక్ అది వినటం, కొంచెం డీప్ బ్రీతింగ్ అది తీసుకోవడం, ఇలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల మోషన్ సిక్నెస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. అండ్ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు అల్లం టీ తాగడం కానీ, అల్లం కొంచెం చిన్న ముక్క తీసుకోవడం కానీ చేస్తే ఏమవుతుందంటే ఈ అల్లము వామిటింగ్ సెంటర్ ఉంటుంది బ్రెయిన్లో, దానిలో 5-హైడ్రాక్సిట్రిప్టమిన్ అనే 5-HT రిసెప్టార్స్ని అల్లం బ్లాక్ చేస్తుంది. సో దీనివల్ల కూడా ఈ మోషన్ సిక్నెస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు, ఒక చిన్న ముక్క అల్లం అది తీసుకోవడం జర్నీ స్టార్ట్ అయ్యే ఒక 2 గంటల ముందు. నెక్స్ట్ ఈ ప్రెషర్ బ్యాండ్స్ అని ఉంటాయి, యాక్యుప్రెషర్ బ్యాండ్స్ అని రిస్ట్ దగ్గర వేసుకుంటారు. అది అక్కడ ఒక P6 పాయింట్ అని ఉంటుంది. ఆ పాయింట్ని, ఆ బ్యాండ్ కొంచెం ప్రెషర్ అది అప్లై చేయటం వల్ల అక్కడ కూడా వామిటింగ్ సెంటర్ని, అంటే వాంతులు అయ్యే సెంటర్ని బ్రెయిన్లో ఇన్హిబిట్ చేస్తుంది. దానివల్ల కూడా ఈ మోషన్ సిక్నెస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ప్రయాణాల్లో వాంతులయ్యే సమస్యకు వైద్యం ఎలా ఉంటుంది? జనరల్గా ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువగా రికరెంట్గా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు ఏంటంటే బాగా ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసినా కూడా బాడీ దానికి అలవాటు పడిపోయి కూడా మోషన్ సిక్నెస్ కొంతమందికి తగ్గిపోతుంది. అండ్ అలా కాకుండా ఇంకా మెడికల్ థెరపీ అవసరమైన వాళ్ళకి మాత్రం కొన్ని గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. యాంటీమస్క్రినిక్ ఏజెంట్స్ అని, స్కోపోలమిన్ అనే టాబ్లెట్స్ అవి ఉంటాయి. అవి కూడా జర్నీకి 6 అవర్స్ ముందు నుంచి స్టార్ట్ చేస్తాం.
కొన్ని కంట్రీస్లో అయితే అవి చిన్న చిన్న ప్యాచెస్ లాగా దొరుకుతాయి, అవి చెవి దగ్గర వేసుకొని వాళ్ళు స్టార్ట్ అవుతారు. సో కాకపోతే దానికి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నోరు అది తడారిపోవటము, నెక్స్ట్ కళ్ళు డ్రైగా అయిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. నెక్స్ట్ హెడ్ఏక్ అది కొంతమందికి వస్తుంది. అండ్ అలా కాకుండా H1 రిసెప్టర్ యాంటగనిస్ట్ అంటాం, యాంటీహిస్టమిన్స్ అనే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్, వాటికి కూడా చాలా వరకు సైక్లిజిన్ అని మెక్లిజిన్ అని వాటికి కూడా ఈ మోషన్ సిక్నెస్ని కంట్రోల్ చేస్తుంది. బట్ వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బాగా మగతగా ఉంటుంది, నిద్ర వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి. నెక్స్ట్ ఇంకొన్ని గ్రూప్స్ సింపథోమైమెటిక్స్ అంటాం, ఇంకొన్ని గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ అవి వాడుతుంటాం. అలాగే ప్రెగ్నెన్సీలో బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మార్నింగ్ సిక్నెస్కి వాడుతుంటారు. అంటే పొద్దున్నే ప్రెగ్నెన్సీలో చాలామందికి పొద్దున్నే వికారం, వామిటింగ్స్ అవ్వడం, ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు మాత్రం డైమెన్ హైడ్రనేట్ అనే టాబ్లెట్స్ ఆల్రెడీ వాడుతుంటారు చాలామంది. సో ఈ మార్నింగ్ సిక్నెస్కి వాడే టాబ్లెట్సే వాళ్ళు మోషన్ సిక్నెస్కి కూడా యూజ్ చేయొచ్చు ప్రెగ్నెన్సీలో అయితే. సో ఇవేంటంటే ఈ చిన్న మాన్యువల్స్ చేసుకొని మనం ఈ చిన్న జాగ్రత్తలు పాటించిన తర్వాత కూడా మనకి కంట్రోల్ అవ్వట్లేదు, మరీ విపరీతంగా ఉంది అనుకుంటే అప్పుడు మనం జర్నీ స్టార్ట్ అయ్యే ఒక 6 గంటల ముందే స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఈ టాబ్లెట్స్ అది యూజ్ చేయడం. జనరల్లీ అది జర్నీ అయ్యేంత వరకు తీసుకోవాల్సి వస్తుంది. ప్రయాణాల్లో వాంతులు అవటానికి చాలా కారణాలే ఉంటాయి. అయితే ప్రయాణానికి ముందు నీళ్ళు ఎక్కువగా తాగకుండా ఉండటం, పొట్టను కాస్త ఖాళీగా ఉంచుకోవటం, అల్లం, పుదీనా వంటివి కొంతవరకు మేలు చేస్తాయి. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు కొన్ని రకాల మందుల్ని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో మామూలు సబ్బులకు బదులుగా గ్లిజరిన్ శాతం ఎక్కువగా ఉండే సబ్బుల్ని వాడండి. గ్లిజరిన్ సబ్బులు చర్మంపై తేమను పట్టి ఉంచుతాయి. దీంతో చర్మం పొడారిపోకుండా ఉంటుంది.